భార్యతో పాటు కూరగాయల మార్కెట్కి వెళ్ళాడు అతను. తిరిగి బయలుదేరిన ఆ దంపతుల్లో ఒక్కరే ఇంటికి చేరారు, అది కూడా ఒంటి నిండా గాయాలతో. మరి భార్యాభర్తలిద్దరిలో ఒకరు ఏమయ్యారు, మరొకరు ఎలా గాయాల పాలయ్యారు? అసలు మార్గ మధ్యలో ఏం జరిగింది? దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు ఏం కనిపెట్టారు? ఈ మొత్తం వ్యవహారంలో ఓ బీహార్ ముఠా పేరు ఎందుకు వినిపించింది? ఆ గ్యాంగ్కు ఈ దంపతులకు ఉన్న సంబంధం ఏంటి? సినిమా కథకు ఏమాత్రం తీసిపోని ఈ రియల్ లైఫ్ స్టోరీ ఏంటి? బీహార్కు చెందిన అనిల్ సాహు, మీనాదేవి దంపతులు కొంతకాలంగా ఐడిఏ బొల్లారం ప్రాంతంలో నివసిస్తున్నారు. మే 30న రాత్రి దంపతులిద్దరూ కూరగాయల మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా గండిగూడెం గ్రామ శివార్లలో ముగ్గురు యువకులు వారిని అడ్డగించారు. భార్యను చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి దారుణానికి ఒడిగట్టారు. దూరం వచ్చిన తర్వాత రోడ్డు మీద వెహికల్ ఆగిపోయినట్లు తను స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే రోడ్డు పక్కన ఉన్న బుషెస్ లోంచి సడన్ గా ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చి ఆమెని ఆ చెట్లలోకి లాక్కొని వెళ్ళినట్లు తనకి భయం అనిపించి బండి స్టార్ట్ చేసుకుని ఒక 100 మీటర్లు మళ్ళీ ముందుకు వెళ్ళి భార్యని కాపాడుకుందాం అని చెప్పి ధైర్యం తెచ్చిన తర్వాత మళ్ళా వెనక్కి వచ్చి వాళ్ళ వైపు వెళ్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్లే వరకు ఆ దుండగులు ఆమె గొంతు కోసి మర్డర్ చేసినట్లు, అతను వెళ్లి ఆమెను కాపాడుకోవటానికి వాళ్ళతో కలబడుతుంటే ఆమెకు కూడా గాయాలైనట్లు, తర్వాత అతను పారిపోయి ఆ గాయాల వల్ల అతను పారిపోతే ఆ వచ్చిన ముగ్గురు దుండగులు కూడా అతని బైక్ని తీసుకొని పారిపోయాడు అని చెప్పి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. భార్యను చంపిన దుండగులు భర్తపైన దాడి చేశారు. మృతురాలి సోదరుడు సోనూలాల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. దుండగులు పగడ్బందీగా వ్యవహరించడంతో కేసును ఛేదించడం పోలీసులకు సవాల్గా మారింది. ఈ నేరస్తులు దీంట్లో చాలా పకడ్బందీగా ప్లాన్ చేయటం ముందే, తర్వాత ఆ ఫోన్స్ ఏమి వాడకపోవటం, నేరస్తుల చెప్పులు అక్కడ వదిలిపెట్టేసి ఆ భర్త చెప్పులు వేసుకొని వెళ్ళిపోవటం, ఆ బైక్ కూడా దొరక్కపోవటం, సీన్ కూడా వాళ్ళందరూ ముందే రక్కీ చేసుకొని ఉండి ఎక్కడ బాడీ ఉండాలా, ఎక్కడ ఆ హత్య చేసిన కత్తి, తర్వాత అవన్నీ బట్టలు అక్కడ పడేయాలి, ఏ విధంగా అసలు అక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వాలి అంటే బైక్ మీద అతని బైక్ తీసుకొని వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా పక్కాగా ప్లాన్ చేయడంతో త్వరగా ఈ కేసులో లీడ్ దొరకలే. కేసు విచారణ చేస్తున్న పోలీసులకు మొదట్నుంచి భర్తపైనే అనుమానం ఉంది. కానీ ఎక్కడా ఆధారాలు దొరక్కపోవడంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు సాగించారు. ఈ క్రమంలో పక్కాగా స్కెచ్ వేసి చేసిన హత్యగా తేల్చారు. బీహార్ ముఠాకు సంబంధించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే చనిపోయిన మహిళ భర్తే ఈ పథకానికి కారణమని తేలింది. భర్త మీద అనుమానం ఉన్నప్పుడు కూడా అతను పిలిచి అడగలేని పరిస్థితిలో అతను గాయపడి ఉన్నట్లుగా ఒక బిల్డప్ ఇచ్చున్నాడు. దీంట్లో ప్రతి సీసీటీవీ కెమెరాస్ కావచ్చు, తర్వాత అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న అన్ని రకాల సోర్సెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇది పక్కా ప్లాన్ తోనే హస్బెండ్ తర్వాత బీహార్ వాళ్ళ గ్యాంగ్ వాళ్ళు ఉన్నారు అని చెప్పి అర్థమైంది. మనము అక్కడ వెస్ట్ చంపారన్, బీహార్ లో వెస్ట్ చంపారన్ ఏరియాలో ఒక రంజన్ కుమార్ అని చెప్పి ఒక నేరస్తుడిని అరెస్ట్ చేసి అతన్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు అతను ఒప్పుకోవడం జరిగింది. ఇది భార్యాభర్తల మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు ఉన్నాయి. ఒక ప్రమాదంలో అనిల్ శారీరకంగా బలహీనపడ్డాడు. దీంతో మీనాదేవి అతడిని నిర్లక్ష్యం చేయడం ప్రారంభించింది. భార్యను హతమార్చడం కోసం బీహార్కు చెందిన నేర చరిత్ర కలిగిన ముఠా నాయకుడు రింకు కుమార్ను సంప్రదించి 2 లక్షల సుపారీ మాట్లాడాడు. హస్బెండ్ కి ఆ వైఫ్ కి చిన్న చిన్న గొడవలు ఉన్నాయి. ఒక 3 సంవత్సరాల నుంచి ఆమె ఇతని యొక్క ఎర్నింగ్స్ మొత్తం తీసుకుని అందాజా ఒక 20 lakhs వరకు ఆమె తల్లిదండ్రులకి పంపుతూ వస్తుంది. 3 years బ్యాక్ ఈ హస్బెండ్ కి యాక్సిడెంట్ అయ్యి ఫిజికల్లీ ఇతను వీక్ అయినప్పటి నుంచి ఇతన్ని నెగ్లెక్ట్ చేయటం, ఇతన్ని సూటిపోటు మాటలు అనడంతో ఇక ఈమెని చంపేయాలని చెప్పి డిసైడ్ చేసుకొని ఇతనికి గతంలో పరిచయం ఉన్న బీహార్ లో క్రిమినల్ హిస్టరీ ఉన్న వీళ్ళ రింకు అనే వ్యక్తిని కలవడం జరిగింది. అనిల్ ఇచ్చిన సుపారీతో మే 29న రింకు కుమార్ తన అనుచరులైన రంజన్, నీరజ్లతో కలిసి హైదరాబాద్ చేరుకున్నాడు. 30న రాత్రి వారు పక్కాగా ప్రణాళికను అమలు చేసి మీనాదేవిని చంపేశారు. కేసు నుంచి తప్పించుకునేందుకు భర్త అనిల్ తనకేమీ తెలియనట్టు చెప్పాడు. నిందితులతో పోరాడినట్లు నటించాడు. బ్లేడుతో తన చేతులపై, వీపుపై స్వయంగా చిన్న చిన్న గాయాలు చేసుకున్నాడు. చివరికి నిజం బయటపడ్డంతో అనిల్తో పాటు బీహార్కు చెందిన కిరాయి హంతకుడు రంజన్ను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు గంజాయి లిక్కర్ స్మగ్లర్ అయిన రింకు కుమార్, అలాగే 7 కేసుల్లో నిందితుడిగా ఉన్న నీరజ్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.